ఆయన పవన్ కళ్యాణ్ గారు కొంచెం నెగిటివ్ కామెంట్స్ చేశారు. బాలకృష్ణ గారు అసెంబ్లీలో చెప్పిన దానికి చిరంజీవి గారు వెంటనే రెస్పాండ్ అయ్యారు. దీని మీద వాదోపవాదాలు నడుస్తూనే ఉన్నాయి. వెల్కమ్ టు టాలీవుడ్ అన్ఫిల్టర్డ్. నేను మీ సురేష్ కవిరాయని. ఈరోజు ఒక ముఖ్యమైన విషయం మీద మనం మాట్లాడుకుందాం. బాలకృష్ణ గారు, నందమూరి బాలకృష్ణ గారు అసెంబ్లీలో చిరంజీవి గారిని ఉద్దేశించి మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు పిలిస్తేనే వెళ్ళారు లేదా పిలవకుండా వెళ్ళారు, చిరంజీవి గారు గట్టిగా అడిగితే ఏదో అలా మాట్లాడారు. ఆ విషయం మీద మాట్లాడారు. అంటే అది పూర్తి ఇది అంటే దాని మీద ఇది అవ్వకపోయినా అది ఏమైందంటే ఆ తర్వాత చిరంజీవి గారు ఇక్కడ విదేశాల్లో ఉంటూ దాని మీద ఒక నోట్ పంపించారు. ఏమని, నేను జగన్మోహన్ రెడ్డి గారు పిలిస్తే వెళ్ళాము, జగన్మోహన్ రెడ్డి గారు నన్ను చాలా సాదరంగా గౌరవంగా నన్ను చూశారు, చాలా మర్యాదగా మాట్లాడారు, చాలా అసలు అంటే ఏంటంటే ఎన్నో మర్యాదలు చేసి ఆయన్ని చాలా గౌరవంగా చూశారు అన్నది. అయితే ఇక్కడ గత కొన్ని రోజులుగా ఈ సోషల్ మీడియాలో ఈ బాలకృష్ణ గారు, చిరంజీవి గారు వీళ్ళ మీద సోషల్ మీడియాలో అనేక చర్చ నడుస్తోంది. చిరంజీవి గారు బాలకృష్ణ గారు అన్న మాటలకి ఎందుకు వెంటనే అంత ప్రతిస్పందించి వెంటనే నోట్ పెట్టాల్సిన అవసరం ఏముందని కొందరేమో పవన్ కళ్యాణ్ గారు కూడా గతంలో సాయి ధరమ్ తేజ్ సినిమా రిపబ్లిక్ అనే సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో కొన్ని కామెంట్స్ చేశారు. ఏది అంటే ఇట్లా ఇదే బాలకృష్ణ గారు ఇప్పుడు ఎలా అయితే చేశారో అలాగే ఆయన కూడా వీళ్ళందరూ అక్కడ చేతులు కట్టుకొని నిల్చొని అవసరం ఏముంది, మా అన్నయ్య గారైనా నేను చెప్తున్నాను అట్లా వెళ్ళొద్దు, ఏదో ఆయన పవన్ కళ్యాణ్ గారు కొంచెం నెగిటివ్ కామెంట్స్ చేశారు. మరి చిరంజీవి గారు అప్పుడు అసలు దానికి వెంటనే రెస్పాండ్ అవ్వలేదు. అవ్వకుండా ఇప్పుడు బాలకృష్ణ గారు అసెంబ్లీలో చెప్పిన దానికి చిరంజీవి గారు వెంటనే రెస్పాండ్ అయ్యారు. ఎందుకంటే తన పేరు అసెంబ్లీలో ప్రస్తావించారు కాబట్టి నేను దానికి ప్రతిస్పందించాల్సిన అవసరం ఉంది అని అన్నారు. అయితే మరి గతంలో పవన్ కళ్యాణ్ గారు అన్నదానికి మరి ఆయన ప్రతిస్పందించలేదు. అది కూడా అందులో పెట్టి ఆయన ఉండుంటే బాగుండేది. లేదా మనందరికీ తెలుసు బాలకృష్ణ గారు ఒక్కొక్కసారి ఎలా మాట్లాడతారు ఏంటి అనేది. అసలు బాలకృష్ణ గారు మాట్లాడిన తర్వాత సైలెంట్గా ఊరుకుంటే బాగుండేదని కొందరు అభిప్రాయం. ఎందుకంటే ఇప్పుడు ఇది చర్చ నడుస్తోంది బాలకృష్ణ గారికి చిరంజీవి గారికి మధ్య. ఈ ఫ్యాన్స్ వారు సోషల్ మీడియాలో బాగా నడుస్తోంది. ఇది పరిశ్రమకు మంచిది కాదు. ఎందుకంటే ఇద్దరు అగ్రనటుల మధ్య ఇట్లా కొంచెం దాన్ని ఏమంటారు ఒక డిఫరెన్సెస్ లాంటివి రావటము మళ్ళీ అది కొంచెం పరిశ్రమకు మంచిది కాదేమో అని కొందరు వాదన. మళ్ళీ మనం గతం పరిశీలిస్తే ఇదే బాలకృష్ణ గారు చిరంజీవి గారు ఇద్దరు మంచి మిత్రులు. మీరు బాలకృష్ణ గారు చాలా సందర్భాల్లో చెప్పారు, మీకు తెల్లవారుజామున ఎవరైనా మీరు కలవాలంటే ఎవరినంటే చిరంజీవి గారిని అని అన్నారు. చిరంజీవి గారింటికి కూడా బాలకృష్ణ గారు చాలాసార్లు వాళ్ళ ఫంక్షన్లో అటెండ్ అయ్యారు. ఈయన ఫంక్షన్లో ఆయన కూడా వచ్చారు. వీళ్ళిద్దరూ మంచి మిత్రులే, అది అందరికీ తెలుసు. మరి ఇక్కడ రాజకీయాల్లో చిరంజీవి గారి బ్రదర్ పవన్ కళ్యాణ్, నాగబాబు గారు ఇద్దరు కూడా జనసేన పార్టీ తరపు నుండి తెలుగుదేశం పార్టీతో కూటమిలా ఉన్నారు. బీజేపీ, తెలుగుదేశం, జనసేన. మరి ఇప్పుడు ఈ బాలకృష్ణ గారు అన్న మాటలకి చిరంజీవి ప్రతిస్పందించిన విధానం చూస్తే మరి ఇప్పుడు కూటమిలో ఇది ఎటువంటి దారి తీయబోతోంది, పరిశ్రమలో దీని మీద ఇంకొక కొత్త చర్చ ఏమైనా వస్తుందా, దీనికి ఇద్దరూ కలిపి ఏమైనా ముగింపు చేస్తారా? ఎందుకంటే ఇది సోషల్ మీడియాలో ఇది అలాగా బాలకృష్ణ గారి ఫ్యాన్స్, చిరంజీవి గారి ఫ్యాన్స్ దీని మీద వాదోపవాదాలు నడుస్తూనే ఉన్నాయి. దీనికి మరి ఫుల్ స్టాప్ ఎప్పుడు పెడతారు? ఇద్దరు అగ్రనట్లు ఇలాగా ఇదవడము అది మంచిది కాదని కొందరు అభిప్రాయము. ఏది ఏమైనా కూడా వాళ్ళిద్దరూ మళ్ళీ ఇంతకు ముందులా ఒకరినొకరు మాట్లాడుకొని మంచి మిత్రుల్లా కలిసిమెలిసి ఉంటే అది చాలా బాగుంటుందనే అందరి అభిప్రాయం. మరి ఏమవుతుందన్నది రానున్న రోజుల్లో తెలియాలి. ఎందుకంటే చిరంజీవి గారి సినిమాలు ప్రారంభం కాబోతున్నాయి దసరాకి. అలాగే బాలకృష్ణ గారి సినిమా కూడా దసరాకి కొత్త సినిమా ఒకటి ప్రారంభం కాబోతుంది. మరి ఈ రెండు సినిమాల ప్రారంభోత్సవంలో ఈ ఇద్దరు నటులు ఏమైనా ఈ టాపిక్ గురించి ఏమైనా మాట్లాడితే కనుక అది ఇద్దరు తాలూకా నటుల అభిమానులు దాన్ని ఎలా తీసుకుంటారు ఏంటో అన్నది మనం వేచి చూడాలి. ఇద్దరి మధ్య కొంచెం సయోధ్య ఉంటే కనుక బాగుంటుందని అభిమానులందరూ కూడా అభిప్రాయపడుతున్నారు. ఇది ఈరోజు చర్చ. ఇంకో విషయం మీద మళ్ళీ ఇంకోటి చర్చించుకుందాం. అంతవరకు మీరు టాలీవుడ్ అన్ఫిల్టర్డ్ సబ్స్క్రైబ్ చేయండి.